హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ ప్రేమ్ కుమార్ గారు రాసిన మహామూర్ఖుడు అనే కథ. అనగా అనగా ఒక అడవిలో కట్టెలు కొట్టేవాడొకడు మిట్ట మధ్యాహ్నం వేళ ఏటిలో నీళ్లు తాగి తిరిగి వస్తుండగా ఇసుకలో ఏదో మెరుస్తూ కనిపించింది. వాడు దాన్ని పైకి తీసి పరీక్షగా చూడసాగాడు. ఇంతలో ఆ దారిన పోతున్న వజ్రాల వ్యాపారి ఒకడు వాణ్ణి సమీపించి, ఏమిటలా వింతగా చూస్తున్నావు? అది గాజురాయి, 20 రూపాయలు ఇస్తాను, నాకివ్వు అన్నాడు. ఇది విన్న కట్టెలు కొట్టేవాడు అదేదో ఖరీదైన రాయి ఉంటుందనుకుని 30 రూపాయలు ఇవ్వండి, ఇస్తాను అన్నాడు. ఆ రాయి 10 రూపాయల కన్నా ఎక్కువ చేయదు. సరే, ఏదో పేదవాడివి కదా, సాయపడాలని అనుకున్నాను, 25 రూపాయలు ఇస్తాను, నాకివ్వు అన్నాడు వజ్రాల వ్యాపారి. 30 రూపాయలకు తక్కువైతే అస్సలు ఇవ్వను అన్నాడు కట్టెలు కొట్టేవాడు మొండిగా. వజ్రాల వ్యాపారి కొంచెంసేపు ఆలోచించాడు. ఈ అడవిలో దాన్ని కొనేందుకు ఎవ్వరూ రారని అతడికి తోచింది. ఆ కారణంగా వ్యాపారి కట్టెలు కొట్టేవాడితో, మరీ అంత దురాశకు పోకు, నేను ఈ పక్క గ్రామానికి వెళ్లి గంటలో తిరిగి వస్తాను, 25 రూపాయల కంటే నీకు చిల్లి గవ్వ కూడా ఎక్కువ ఇచ్చేది లేదు అంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత గంట సేపట్లో తిరిగి వచ్చిన వజ్రాల వ్యాపారి ఆ కట్టెలు కొట్టేవాడితో, ఓయ్, ఆలోచించుకున్నావా? ఆ 25 ఇస్తాను, రాయి నాకిచ్చేయి అన్నాడు. ఇంకెక్కడ రాయి, ఇంతకు ముందే మరొకరికి 100 వరహాలకు అమ్మేశాను అన్నాడు కట్టెలు కొట్టేవాడు. వజ్రాల వ్యాపారి అదిరిపడి, ఓరి, నువ్వు ఎంత మూర్ఖుడివిరా, అది గాజురాయి కాదు, దాదాపు 10,000 వరహాల విలువ చేసే వజ్రం అన్నాడు. అందుకు కట్టెలు కొట్టేవాడు, నాకు దాని విలువ తెలియదు, కానీ దాని విలువ తెలిసి అదనంగా 5 రూపాయలు ఇవ్వడానికి ఇష్టపడని నువ్వు మహామూర్ఖుడివి అన్నాడు. అది కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.